హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. అతని దగ్గర నుండి ఫోన్ లాక్కుంటాడు. దాంతోపాటు తన దగ్గర ఉన్న ఇల్దు ఫోన్ని కూడా ఓపెన్ చేస్తాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఇల్దు పాస్వర్డ్ ఒకసారి ఇల్దు దాంగ్జూని హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తే నన్ను చైర్మన్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పింటాడు కదా. అప్పుడు తన ఫోన్ ఓపెన్ చేస్తూ ఉండగా ఇల్దు ఫోన్ పాస్వర్డ్ని దాంగ్జూ గమనించింటాడు. అలా గుర్తుండిపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడ యోమ్కి ఇల్దు ఫోన్ నుండి గుహోకి గిల్బిన్ ఫోన్ నుండి కాల్ రావడంతో ఇద్దరు ఒకేసారి అటెండ్ చేస్తారు. ఇల్దు, వెంటనే దాంగ్జూ చనిపోయాడన్న మంచి న్యూస్ చెప్పు. ఇంకా మనం అతని పట్ల ద్వేషం ఏం పెట్టుకోకుండా అతని ఫ్యూనరల్ బాగా అరేంజ్ చేద్దాము అని చెప్పిన వెంటనే, ఒరే యోమ్, నేను దాంగ్జూ మాట్లాడుతున్నాను అని చెప్పిన వెంటనే యోమ్ షాక్ అవుతాడు. మా పి మేడం చెప్పేది ప్రపంచంలో మనుషులు వచ్చిన ఆర్డర్ ప్రకారంగానే చనిపోతూ ఉంటారని. దాని ప్రకారంగా చూస్తే ముసలి కుక్కవి, ముందు నువ్వు చనిపోవాలి కదా, తర్వాత నేను చనిపోతానులే అని అంటాడు. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేశావు, నన్ను ఎంతగానో టార్చర్ చేశావు, నన్ను సినిమాని పెట్టి చంపడానికి కూడా చూశావు. వీటన్నిటికంటే మించి మా అక్కని, వీటిల్లో ప్రతి ఒక్క దాన్ని నీకు తిరిగిస్తాను, చూస్తూ ఉండు అని అన్న వెంటనే నాకు ఈ క్షణం కూడా నిన్ను చంపేయాలని ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మీ అక్క చావుకి నాకేం సంబంధం లేదు అని అన్న వెంటనే మరి ఎన్నాం విషయం అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. వెంటనే యోమ్ అడ్మినిస్ట్రేటర్కి కాల్ చేసి ఎన్నాం విషయం పక్కన పెట్టు, ముందు ఆ దాంగ్జూని వెతికి పట్టుకొని చంపేసే అని చెప్పిన వెంటనే చాలా లేట్గా ఫోన్ చేస్తున్నారు, నన్ను నేను చంపుకోలేను కదా యోమ్ గారు, క్షమించండి అని అంటాడు. అంతలోపల ఎన్నాం హెల్పింగ్ కోసం కొంతమంది మనుషుల్ని పట్టుకొని వస్తుంది. కానీ దాంగ్జూ బయట సేఫ్గా నిలబడుకొని ఉంటాడు. అయినా అడ్మినిస్ట్రేటర్ ఎందుకు దాంగ్జూ దగ్గరికి వెళ్ళాడు అని గుహుని అడిగిన వెంటనే చో కోసం రివెంజ్ తీర్చుకోవడానికి అనుకుంటాను అని చెప్తే వీడో పిచ్చి మొఖముడు డబ్బుల విషయంగా పక్కన పెట్టేసి రివెంజ్ అనుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. వాడికి ముందు జరిగినవన్నీ గుర్తుండి ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తున్నాడు అంటే వాడికి మెమరీ లాస్ జరగలేదన్నమాట. వాడు యాక్టింగ్ చేయడం కోసం వాడి లైఫ్ని కూడా డేంజర్లో పెట్టాడంటే వీడు మామూలోడు కాదు. ఈ పాటికి ఇల్దుని, అడ్మినిస్ట్రేటర్ని, గిల్బిన్ని చంపేస్తుంటాడు అని అంటాడు. ఇక్కడేమో ఎన్నాం పోలీసులను పిలిపించి గిల్బిన్ని అరెస్ట్ చేయిస్తుంది. నన్ను అతను ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాడు, నేను ఇందాక రెస్టారెంట్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నా కారులో పడుకొని ఉన్నాడు, అందుకే మీకు వెంటనే కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పడంతో వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా దూరం నుండి దాంగ్జూ గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఎన్నాం సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకొని అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. దాంగ్జూ, నువ్వు నా గురించి ఏం వరీ అవ్వకు, నేను సేఫ్గా ఉంటాను అని అనుకుంటుంది ఎన్నాం. ఇక్కడేమో సోను చైర్మన్ని ఇంటికి తీసుకెళ్తాను అంటూ ఎక్కించుకొని చైర్మన్ని అడ్రస్ చెప్పమంటే మాటి మాటికి రైట్ టర్న్ తీసుకో అంటూ అదే ఏరియాలోనే చాలాసార్లు తిప్పుతాడు. మీరు కరెక్ట్గానే అడ్రస్ చెప్తున్నారా, మీకు అడ్రస్ తెలుసా లేదా, మనం ఇదే ఏరియాలోనే ఎన్నిసార్లు తిరుగుతున్నామో మీకు అర్థమవుతుందా అని అడగడంతో అవునా, ఇక్కడికి ఇంతకుముందు వచ్చామా అని అంటాడు. అలా చైర్మన్కి చిన్నగా ఉన్నప్పుడు తన కొడుకు సోనుతో ఆడుకున్నవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలా తను ఇప్పుడు బైక్ మీద వెళ్ళేది కూడా తన కొడుకుతోనే అని అనుకుంటుంటాడు. నిజానికి సోను చైర్మన్ గారి కొడుకే, కాకపోతే ఇక్కడ చైర్మన్కి అక్కడ ఉండేది సోను అన్న విషయం గుర్తుపట్టలేక తన కొడుకు అన్న విషయం తెలీదు. కానీ ఎవరో ఒకరిని చూసి తన కొడుకు అనే అనుకుంటుంటాడు. అక్కడ కరెక్ట్గా సోను ఉన్నాడంతే. ఇంకా సోను చైర్మన్ని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే మిమ్మల్ని సేఫ్గా మీ ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేస్తారు అని అన్న వెంటనే లేదు, ఈసారి జోక్ ఏం చేయను, ఈసారి కరెక్ట్ అడ్రస్ చెప్తాను పద అని అంటాడు. దాంతో సోను మళ్ళీ చైర్మన్ని తీసుకొని బయలుదేరతాడు. ఇక్కడేమో అందరూ చైర్మన్ కోసం వెతికి తిరిగి ఇంటి దగ్గరకు వస్తారు. రాత్రి డిన్నర్లో చైర్మన్ ఆకలిగా లేదని కొంచెమే తినింటాడు. అలా ఇప్పుడు బయటికి వెళ్ళాడు, ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయారేమో అని టెన్షన్ పడుతూ ఉంటే దూకి వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయండి అని చెప్తుంది. అలా చేస్తే మన స్టాక్స్ వాల్యూ పడిపోతుంది అని గూకి అంటూ ఉండంగానే అటువైపుగా ఒక బైక్ వస్తుందన్న విషయం వాళ్ళు గమనిస్తారు. అమ్మయ్య, తిరిగి వచ్చేసాడు అని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే నువ్వు నన్ను గుర్తుపట్టావా అంటూ జిసను తన హెల్మెట్ని తీసి తేయుని పలకరిస్తాడు. ఇంతకుముందు నేను దాంగ్జూ కోసం ఇక్కడ వచ్చిండిన్నాను అని అన్న వెంటనే తేయున్ గుర్తుపడతాడు. ఇంకా సోను అక్కడ ఉన్న వాళ్ళందరికీ విష్ చేస్తే దూకినేమో పట్టించుకోకుండా నాన్న మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, పద లోపలికి వెళ్దాము అని అంటే నా గురించి పట్టించుకోవడానికి నువ్వెవరు, నా కొడుకు నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్తాడు. దాంతో నాన్న నీకు ఏమైంది అంటూ గూకి బాధపడుతూ ఉంటుంది. తేయున్ తాతయ్యను లోపలికి తీసుకెళ్ళు అని చెప్పిన వెంటనే
మళ్ళీ బయటికి వెళ్దాము అని చైర్మన్ అంటుంటే, లేదు చాలా లేట్ అయిపోయింది, ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటాడు సోను. అంతలో అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ దోశ వస్తాడు. మీరు సేఫ్గానే ఉన్నారని అడుగుతూ ఉండగానే, నాన్నకి కండిషన్ ఇంత సీరియస్గా ఉందన్న విషయం మాకెందుకు చెప్పలేదు అంటూ గూకి అరుస్తుంది. మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టలేకున్నాడు అని అనడంతో లోపలికి వెళ్దాము అని అంటూ ఉండగానే, నాతో పాటు నా కొడుకు కూడా లోపలికి రావాలి కదా, పద వెళ్దాము అని అంటే, నేను మీ కొడుకు కాదు తాతయ్య గారు అని చెప్పి సోను అక్కడి నుండి బయలుదేరడానికి రెడీ అవుతాడు. ఇంకా తేయున్ లోపలికి తీసుకెళ్ళు అని చెప్పడంతో తేయున్ వాళ్ళ తాతయ్యని లోపలికి తీసుకెళ్తూ ఉండగానే సోను దూకి దగ్గరికి వచ్చి, దాంగ్జూ కోసం నేను నా చేతులతో స్పెషల్గా చేసిన కుకీస్ ఇవి, అవి తీసుకొని వద్దామనే బయలుదేరినప్పుడు దారిలో నాకు తాతయ్య గారు కనిపించారు, అలా ఇక్కడికి తీసుకొచ్చాను. తాతయ్య గారు వేసుకున్న షూస్ని రిటర్న్ తీసుకోవడం కోసం నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని చెప్పిన వెంటనే, అక్కర్లేదు నీ బేకరీ దగ్గరికి మేమే పంపిస్తాము అని చెప్తే, మీకు మా బేకరీ గురించి తెలుసా అని అడుగుతాడు. లేదు తెలీదు అని అబద్ధాలు చెప్తుంది దూకి. అలా అయితే నేనే వస్తానులేండి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంత లేట్ అయినా హుయిచుల్ ఇంకా తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూనే ఉంటాడు. అప్పుడే తనకి ఇలా మీకోసం ఒకరు వచ్చారు అని ఫోన్ రావడంతో కిందికొచ్చి చూస్తే అక్కడ ఎన్నం వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వింత లేట్ టైంలో ఇక్కడెందుకు ఉన్నావు అని అడుగుతాడు. లాస్ట్ టైం మనం గొడవ పడినప్పుడు ఇలానే రాత్రంతా నువ్వు ఆఫీస్లో వర్క్ చేసుకున్నావు అని చెప్పావు కదా, అందుకే డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చాను, పద ఇంటికి కలిసి వెళ్దాము అని అన్న వెంటనే, అలా కలిసి వెళ్తే నువ్వు నీ డివోర్స్ని వెనక్కి తీసుకుంటావా అని అడుగుతాడు. మీ పెద్దనాన్న నీ కోసం అడిగారు, అందుకే పద అని అనడంతో, సరే నా బ్యాగ్ తీసుకొస్తాను అంటూ వెళ్తాడు. అలా హుయిచుల్ ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్నామేమో బయట నిలబడుకొని వాళ్ళ ఇంటిని అలా చూస్తూ ఉంటుంది. యువం దగ్గరికి వెళ్ళి, పెద్దనాన్న మీరు నన్ను అడిగారంట అని అంటే, నేనేం అడగలేదే మీ పెద్దమ్మ చెప్పిందా అని అడుగుతాడు. కాదు ఎన్నాం చెప్పింది అని అన్న వెంటనే, తను ఇక్కడికి వచ్చిందా, సరేలే తను పొరబడినట్టుంది, వెళ్ళి త్వరగా పడుకోపో అని పంపిస్తాడు. అప్పుడే గుహు తన గన్లోకి బుల్లెట్స్ని లోడ్ చేసుకుంటూ ఉంటాడు. అంతలో హుయిచుల్ ఎలా ఉన్నావు అంటూ దాంగ్జూ మాటలు వినిపిస్తాయి. నువ్వేంట్రా ఇక్కడెందుకున్నావు అని దాంగ్జూని హుయిచుల్ అడగడంతో, మీ పెద్దనాన్నకి హాయ్ చెప్దామని వచ్చాను అని అన్న వెంటనే, వాడు నా ఇంటి వరకు వచ్చాడా అని షాకింగ్గా యువం బయటికి తొంగి చూస్తాడు. చూస్తే చీకట్లో నుండి దాంగ్జూ నడుచుకుంటూ వస్తాడు. వెంటనే గుహు వెళ్ళి దాంగ్జూకి గన్ పాయింట్ చేస్తాడు. వాడిని కాల్చు, ముందు కాల్చు అంటూ యువం అరుస్తుంటే దాంగ్జూ తను మాట్లాడుతున్న ఫోన్ని తీసి తను ఎవరితో మాట్లాడుతున్నాడో చూపిస్తాడు. అలా దాంగ్జూ మాట్లాడుతూ ఉండేది ఎవరితోనో కాదు, యువం ఎప్పుడు పెద్ద ఆయన అని అంటుంటాడు కదా, అతనితోనే అనమాట. నువ్వెందుకు కాల్చట్లేదు అని యువం దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి దాంగ్జూని కాల్చబోతే, యువం ఇంకా ఆపు, నేను లీని మాట్లాడుతున్నాను అని అంటాడు. పెద్దయినే కాల్ చేశారు అని అంటాడు దాంగ్జూ. నువ్వు ఇలా బిహేవ్ చేస్తుంటే నా పదవి ఇప్పుడే ఊడిపోయేటట్టుంది. ఇప్పుడు నువ్వు గనక నా మాట విని గన్ను కిందికి దించలేదంటే మాత్రం నీ ఇల్లు మొత్తం లేపేయడానికి నేను స్పెషల్ ఫోర్స్ని పంపించాల్సి వస్తుంది అని అంటున్నా. యువం వినిపించుకోకుండా ఆ ఫోన్ని లాక్కొని, స్పెషల్ ఫోర్స్ సరిపోతుంది అనుకుంటున్నావా, మొత్తం నీ ఆర్మీనే పంపించుకో, ఏం చేయలేవు అంటూ దాంగ్జూని కాల్చబోతూ ఉండగానే ఆ గన్ని దాంగ్జూ లాగేసుకొని యువం వైపు పాయింట్ చేస్తాడు. తన ఫోన్ తీసుకొని, మొత్తం నా కంట్రోల్లో ఉందిలేండి, మీరు స్ట్రెస్ తీసుకోకండి అని అంటాడు దాంగ్జూ. ఇప్పుడు సీన్లో యువం ఇతనితో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇప్పటి నుండి ఆ అకౌంట్ మొత్తాన్ని దాంగ్జూనే హ్యాండిల్ చేయనివ్వు, తను అనుకుంటే ఆ డబ్బులు తీసుకొని పారిపోయి ఉండొచ్చు, కానీ అలా చేయకుండా డబ్బులు మొత్తాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఇద్దరిని కలపమన్నాడు. నన్ను కలవడానికి ఎన్నో థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఫేస్ చేశాడు. ఇంకొకసారి నువ్వు దాంగ్జూ మీదకి అటాక్ చేసావంటే మాత్రం నాకు అగెయిన్స్ట్గా వార్లోకి దిగడానికి ట్రై చేస్తున్నావని నేను అర్థం చేసుకుంటాను చెప్తున్నాను అని అంటాడు. ఇంకా మిగతాది నువ్వు చూసుకో దాంగ్జూ అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. అక్కడే ఉన్న ఈ పొలిటీషియన్, మీరు కనుక యువంని ఇంకా సతాయిచ్చారంటే అతను బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నా, నాకు వేరే చాయిస్ లేదు, ఏం చేయమంటావు, అకౌంట్లో డబ్బులు మొత్తం ఇప్పుడు వాడి చేతిలో ఉన్నాయి అని అంటాడు. ఇక్కడున్న మనుషులందరిలోకి తక్కువగా ఎవరైనా నమ్మాలి అని అంటే అది వాడినే అని ఆ పొలిటీషియన్ అంటే, వాడిని నమ్ముతున్నానని ఎవరు చెప్పారు, నేను ఎక్కడున్నానో కనుక్కోగలిగి నన్ను వచ్చి కలిశాడు అంటే వాడు చాలా డేంజరస్ అని లీ అంటాడు. ఇక్కడేమో నన్ను ఆ రోజు చంపడానికి ట్రై చేసిన తర్వాత నన్ను చంపకండి, అందుకు బదులుగా మీకు డబ్బులు ఇస్తాను అంటూ 39 బిలియన్ వన్ని మీకు పంపించాను,
అయినా కూడా నన్ను చంపడానికి ఎందుకు ట్రై చేశారు అని అడిగితే ఆ అటాక్కి నాకు ఏ సంబంధం లేదు, అది ఇల్దు తన కొడుకు ఫ్యూచర్ కోసం తీసుకున్న డెసిషన్, మన ఇద్దరి మధ్య అన్నీ సర్ది చెప్పడానికి నువ్వు ఏకంగా పెద్దనని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశావు, ఇంకెందుకు పాస్ట్ తీస్తున్నావు ఇప్పుడు అని అన్న వెంటనే నీతో సర్దుకుపోవాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు, ప్రస్తుతానికి నీ మీద అటాక్ చేయకుండా ఆగుతున్నానంతే, నాకు కావాల్సింది రివెంజ్ అని దాంగ్జూ అన్న వెంటనే పిచ్చోడా నీ చేతిలోనే నా గన్ ఉంది, నన్ను ఇప్పటికిప్పుడు కాల్చి చంపేసేయి అని అంటాడు హ్యూమ్. అయినా నేను ఎందుకు చంపుతాను, నీ లైఫ్ వర్త్ లివింగ్ అని నీకు అనిపించినప్పుడు కరెక్ట్ టైం చూసుకొని అప్పుడు చంపేస్తాను, అప్పుడే నా రివెంజ్ సాటిస్ఫై అవుతుంది అని అన్న వెంటనే హ్యూమ్ నవ్వుతాడు. ఇక్కడేమో ఇల్దు తన ఇంటికి ట్యాక్సీలో వస్తాడు. అలా లోపలికెళ్ళి చూసేసరికి ఎందుకింత లేట్ అయింది అని దూకి అడుగుతుంది. నువ్వు ఇంకా పడుకోలేదా అని దూకి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. నాకు నిద్ర పట్టట్లేదు, ఒకవేళ తాగడం మొదలు పెడితే ఆపకుండా తాగేస్తానేమో అని అనిపించింది. ఈరోజు నాన్న తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా చెప్పులు లేకుండా బయటికి వెళ్ళిపోయారు, అందరం అతను ఎత్తకడానికి చాలా టెన్షన్ పడ్డాము, నీకు ఈ విషయం ముందే తెలుసు కదా, మరి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది దూకి. చెప్దామనే అనుకున్నాను కానీ నువ్వు టెన్షన్ పడతావని ఆగిపోయాను అని ఇల్దు అన్న వెంటనే అలా నాన్న కోసం అందరూ వెతుకుతుంటే తనని ఇంటికి ఎవరు తీసుకొచ్చారో తెలుసా, జీసోను. వాడు దాంగ్జూని కలవడానికి ఇంటికి వస్తున్న టైంలో నాన్న కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాడంట. ఇక్కడ వెయిట్ చేస్తూ నేను ఏం కోరుకుంటూ ఉండినానో నీకు తెలుసా, నువ్వు వెళ్ళి ఆ దాంగ్జూని చంపేస్తే బాగుండని అనుకుంటూ ఉండినాను అని అంటుంది. ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే అనమాట. చైర్మన్ దాంగ్జూని చూసేసరికి చాలా షాక్ అవుతాడు. దాంగ్జూ నువ్వు వచ్చేసావా అంటూ హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. అవును, నేను మొత్తం రికవర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయాను చైర్మన్ గారు అని అంటాడు దాంగ్జూ. అంతలో అక్కడికి వచ్చిన గాంగ్ దాంగ్జూని చూసి ఇబ్బంది పడుతూ పలకరిస్తుంది. అలా నేను నీకోసం టెన్షన్ పడుతూ ఇంటి నుండి తప్పిపోయాను తెలుసా అని అంటాడు చైర్మన్. వెంటనే గాంగ్ వైపు చూసేసరికి ఇప్పుడైతే సిచ్యువేషన్ బెటరే అని అంటుంది గాంగ్. ఇంకా చైర్మన్ దాంగ్జూ లోపలికి వెళ్ళిన తర్వాత నేను జిసోనుని మీ ఇంటికి తీసుకొచ్చే ప్రాసెస్ ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే నీకు నిజంగా గతం మొత్తం గుర్తొచ్చేసిందనమాట అంటూ చైర్మన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో డాక్టర్ ఖాన్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న నైట్ షిఫ్ట్ అయిన తర్వాత నేను డ్రైవ్ చేసుకుంటూ రావద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి అని తిడుతూ ఉండంగానే హాస్పిటల్ నుండి డాక్టర్ ఖాన్కి కాల్ వస్తుంది. నిన్న రాత్రి దాంగ్జూ అనే పేషెంట్ వెళ్ళిపోయాడంట, కానీ అతనికి డిశ్చార్జ్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు, అతని కేర్ గివర్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పిన వెంటనే పర్లేదు వదిలేసి నేను డిశ్చార్జ్ విషయాలు నేను చూసుకుంటాను అని డాక్టర్ ఖాంగ్ చెప్పడంతో వాన్బేతో ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్తాడు. అలా వాన్బే అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇంకా డాక్టర్ ఖాంగ్ చైర్మన్కి కాల్ చేసిన వెంటనే అతను చెప్పిన దాని ప్రకారమే చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఇంట్లోకి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న తన ట్యాబ్లెట్లోకి ఫొటోస్ని ఎలా పంపించుకోవాలో నేర్పించు అని చెప్పడంతో అతని ఫోన్ తీసుకొని ఫోటో షేర్ ఎలా చేయాలో చెప్తూ ఉండంగానే ఒక పాత ఫోటో కనిపిస్తుంది. అందులోనే ఒక అతను ఒక పిల్లోడిని పట్టుకుని నిలబడడంతో అతనే ఇల్దు అనుకొని యంగ్గా ఉన్నప్పుడు అతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అంటే అతను ఇల్దు కాదు, ఇక్కడున్న చూడు ఇతను ఇల్దు, అతను దూకి వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ అని చెప్పబోతూ ఆగిపోయి వాడు మా ఫ్రెండేలే యాక్సిడెంట్లో చనిపోయాడన్న విషయం చెప్పి అందుకే నైట్ షిఫ్ట్ అయిన తర్వాత నిన్ను డ్రైవ్ చేయొద్దని చెప్పేది అని అంటాడు. అలా ఆ ఫోటోలో అక్కడ సున్హో ఎత్తుకొని ఉండేది సొంగ్హ్యున్నే అనమాట. ఇక్కడ ఇల్దు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి తన రూమ్కి వచ్చేసరికి అక్కడ దాంగ్జూ ఇల్దు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రేపటి నుండి నేను ఆఫీస్కి రాబోతున్నాను, అది చెప్దామనే వచ్చాను అని అన్న వెంటనే అది మాత్రమే చెప్పేటట్లయితే ఇంత దూరం నువ్వు రావు అని అంటాడు ఇల్దు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, మీరు నన్ను చంపడానికి ట్రై చేశారు అంటే మీరు అటెంప్టెడ్ మర్డరర్ అనమాట, మీకున్న ఆ వీక్నెస్ని నేను చాలా బాగా వాడుకుంటాను, చూస్తూ ఉండండి అని అంటాడు దాంగ్జూ. ఇంకా దాంగ్జూ సోనూని ఇంటికి ఎలా తీసుకొస్తాడు, ఆ క్రమంలో ఇల్దు ఏం చేయలేడు కాబట్టి దూకీని దాంగ్జూని అటాక్ చేయడానికి ట్రై చేస్తుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.